బీసీ న్యూస్కి స్వాగతం. నా పేరు వరట్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు హరిజనవాడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు. అరవపాలెం గ్రామంలోని సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక సేవ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే. కుప్పం గ్రామంలో వెలిసి ఉన్న పంచపాండవ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల 14వ తేదీన జరగబోవు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకడ మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాజ చైతన్య సమితి అధ్యక్షులు ఉయ్యాల రామకృష్ణారావు వాకడ మండల పరిధిలోని జాండపేట గ్రామంలో నిర్వహించిన సమాజ చైతన్య సమితి కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని వాకడులో నిర్వహిస్తున్నామని సమాజ చైతన్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు అభ్యున్నతికి తోడ్పడే విధంగా ఉంటుందని, పేద ప్రజలకు జరిగినటువంటి అన్యాయాలను ఎదుర్కొంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అత్యధికంగా హరిజన గిరిజన ప్రజలు, యువతి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బడుగు బలహీన వర్గాల సత్తా చూపించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి సభ్యులు కృష్ణయ్య, సంతోష్ కుమార్, ఇక ప్రతాప్, పౌలయ్య, గ్రామ యువతి పాల్గొన్నారు. నువ్వు బిర్యానీ వండి పెట్టు, ఏదైనా వండు, వాళ్ళ మనసులో అభిమానం ఉంటేనే ఆ 10 సార్లు 11 సార్లు వస్తారు. కానీ వండి పారబోసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులు కూడా ఒకసారి అట్లా ఉన్నాయి. కాబట్టి మరోసారి మన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ వచ్చిన వీళ్ళందరికీ కూడా రుణాస్తులు చెల్లిస్తున్నాను. మీకు సమాజ చైతన్య సమితి ఉంది, మీ వెనకాల ఏ విషయానికైనా అని ఒక గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా దాంట్లో మీకు న్యాయం జరిగేలాగా నేను కూడా దానిలో పాల్పొందులు పొందున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు సందర్శించవచ్చు. మీకు ఈ విషయం ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే చేసుకునే వాళ్ళు మేము మా వాళ్ళు మేము వాడు ఉప్మా పంపిస్తే ఉప్మాలో పురుగు ఉండేది, మేమంతా గొడవలు వేసుకునే వాళ్ళమే. గవర్నమెంట్ తప్ప ప్రైవేట్ లేని లేవు, నెల్లూరులో కూడా లేదు ప్రైవేటు. అప్పుడప్పుడే కోర నారాయణ వాళ్ళు అప్పుడు సెట్ అవుతా ఉన్నారు. అప్పుడప్పుడే ఆ కోర నారాయణ వీళ్ళందరూ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లే, ప్రైవేట్ హాస్పిటల్ లేనే లేవు. అప్పుడు శేషం నాయుడు ఎవరు ఉండరు కోట హాస్పిటల్లో, వాకల్లో మా మామ రమణ డాక్టర్ ఉండేవాడు. అంతే బాడిపల్లిలో ఇంకో డాక్టర్ సంగం నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. గవర్నమెంట్వే, ప్రైవేట్ హాస్పిటల్ లేనే లేవు. ఇప్పుడు హాస్పిటల్ కమ్మోలివే, హాస్పిటల్ రెడ్డివే, స్కూల్స్ అన్నీ రెడ్డివే. నువ్వు ఏ స్కూల్ చూడు రెడ్డే. మనకు కోటలు చెప్తారా? ఒక ఎల్కేజీ చేర్పిస్తానంటే ఎంత ఒక ₹1,00,000 పెట్టాలా? అంటే మనకు చదువులకి దూరం చేసేసారు, ఉద్యోగాలు లేవు. మన పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. ఈ పరిస్థితులు మనం సెట్ చేయాలంటే నాయకులు ఉద్యమం చేయాలా, యువత ఉద్యమంలోకి పాల్గొనాలి. మనం ఎంతసేపు ఆడింటి దగ్గరికి పోతున్నామా, ఇక్కడికి పోతున్నామా, వాడికి డబ్బులు ఇస్తాడా, వాడు వెహికల్ పంపిస్తాడా, వాడు ట్రాక్టర్ పంపిస్తాడా, ట్రాక్టర్లు ఎక్కదామా, ఇంతే కానీ అరే మనం పోకూడదేమో, ఇది మన ఇంటికి వాడు రాడు కదా, వాడి తెలిసి మనం ఎందుకు పోతున్నామరా, మన పెళ్ళికి వాడు రాడు కదా, వాడి పెళ్ళికి మనం ఎందుకు పోతున్నామరా, నా పుట్టినరోజు వాడు చేయడు కొంచెం కూడా. వాడి పుట్టినరోజు మీరు ఘనంగా చేస్తారు, రోడ్డు మీద పెద్ద కేక్ పెట్టుకొని వాడి పటం పెట్టి, కేకులు పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, క్యాండిల్స్ పెట్టి బ్రహ్మాండం చేస్తారు. కానీ ఎప్పుడైనా మీ పుట్టినరోజు ఎవరన్నా వాడు చేశాడు? ఎవరన్నా మీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఎన్టీ రామారావు కానీ వీళ్ళు కూడా చేశారా? మళ్ళీ వాడి బర్త్డే మనం ఎందుకు చేస్తున్నాము? వాడేమో మనకు అన్ననా, మన తమ్ముడా, లేదా మనకేమో బామర్దా? ఎవరోడు? మీ ఇంట్లో మీ నాయన బర్త్డే చేసుకోండి, మీ అమ్మ బర్త్డే చేయండి, మీ తమ్ముడు బర్త్డే చేయండి, మీ కొడుకుల బర్త్డే చేసుకోండి. వాడెవడో బర్త్డే చేసి వాడికి నేను పక్కతున్నాడు.
వాడు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలోని సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సిటీలోని ఐఎంఓఈపీకి కంపెనీ దాతృత్వంతో సిఎస్ఆర్ రవి సన్నారెడ్డి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 30 లక్షలతో 2 నూతన గదులు నిర్మించారు. ఇక సిటీ ఎండి రవి సన్నారెడ్డి ఐఎంఓపి కంపెనీ ఎండి తైజు శ్రీ వామి అదనపు గదులను ప్రారంభించారు. ఇకైతే ఈ సందర్భంగా శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ చదివిన 10వ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధిస్తే 1 లక్ష రూపాయలు, జిల్లా స్థాయిలో ర్యాంకు సాధిస్తే 50,000 రూపాయలు, మండల స్థాయిలో ర్యాంకు సాధిస్తే 10,000 రూపాయల వంతున బహుమతులు అందజేస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయితో బాలో పోటీలను కూడా ఇక ఎంపికైన భవ్యశ్రీకి 5,000 రూపాయల బహుమతిని అందజేశారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ సిఎస్ఆర్ డైరెక్టర్ నిరీష సన్నారెడ్డి, ఎంఈఓలు ఇక బివి కృష్ణయ్య, కేవి ప్రసాద్, ఎంహెచ్ ప్రభావతి, ఉత్తూరు రాజ్గోపాలు, శ్రీ సిటీ సిబ్బంది ఇక చిరంజీవి రెడ్డి, రాజేష్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణకి మారిపోయారు. కష్టపడటంలో ఐకాన్ ఆఫ్ ద హార్డ్ వర్క్, ఐకాన్ ఆఫ్ ద డిసిప్లైన్, ఐకాన్ ఆఫ్ ద Okay, sir. Look here, sir. बोलो गणपति महाराज की जय। Friends also very happy sir to see you. Now the next program is our contractor will receive the scenes of the సార్ ఒక్క నిమిషం సార్ ఒకసారి చూడండి. ఓకే సార్. అన్ని బాగా వచ్చేటట్టు చూసుకోండి. remaining children you will get your class.
మేఘనా థ్యాంక్స్ చెప్పేసారు. ఇప్పుడు బాయ్స్కి స్టేషనరీ కిట్స్ని మన ఎండి సార్ ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Because of them I am here today. So since they have come from Japan to India to do business, but they are also helping now these schools, and not only this school, they adopted several schools. This may be 10th or 15th schools. There is one company in Sri City that has done. IMO or in Sri City. Okay? ఓకే సో ఫ్యూచర్లో మీరు కూడా ఇలానే చదువుకొని మీరు కూడా ఫ్యూచర్లో జాయిన్ అవ్వాలని సార్ కోరుతారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్కూల్కి వచ్చాను. దీని మీద అప్పుడప్పుడు వచ్చి కొద్దిగా ప్రోగ్రాంలో కూడా పాల్గొంటానని ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకున్నాను. బయట Right? ఐవాన్ కంపెనీ సీసీటీలో ఉంది. Yeah. Sri City, you know, right? సీసీటీ తెలుసా మీకు? AOB. ఎంతమంది తెలుసు? వెరీ రైట్. Okay? Yeah. He is Sanani Designs MD of Sri City. Right? And my company, IMO, is one of Sri City company. సో వాళ్ళ కంపెనీ సీసీటీలో ఉంది. అయినా విషయం మీకు తెలుసు కదా, అదే ఒక కంపెనీ అన్నమాట. అమ్మ కంపెనీ. Okay? Yeah. You know, he learned here almost 50 years old. 50 years ago. Okay? Yeah. So, you also can be MD. Do you understand? సార్ best results for the school so that we also stand out. ఈ స్కూల్ నుంచి చాలా మంది పూర్వ విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఎండీస్ అయ్యారు, బిజినెస్ పీపుల్ అయ్యారు. సో ఇది ఒక మారుమూల ప్రాంతమైనా సరే ఇక్కడి నుంచి చాలా మంది ఉన్నత స్థాయికి వచ్చారు. అలాగే మీరు కూడా కష్టపడి చదువుకుంటే యూ హావ్ టు వర్క్ హార్డ్ అండ్ హార్డర్ అండ్ సిన్సియర్ అండ్ నాట్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ విత్ మోడర్న్ TVs, cell phones, all these other devices. So you focus on studies. One day you also can become like what we are providing jobs for us. నేను చదువుకునేటప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. నేను ఇక్కడ అరపాడలో నేను ఫస్ట్ ఫార్మర్ చూసింది ఇంటర్మీడియట్లో ఉండగా, ఇంటర్మీడియట్లో సూదర్పేటలో ఉండగా ఒక చర్చి ప్రోగ్రామ్కి అక్కడ వచ్చి మా కాలేజ్ కూడా వచ్చి మమ్మల్ని అడ్రస్ చేస్తారు. అట్లీస్ట్ యు ఆర్ లక్కీ, యు ఆర్ సీయింగ్ సో మెనీ ఫారిన్ నేషనల్స్ హియర్, విల్ బి సెండింగ్ మోర్ ఆఫ్ దెమ్. సో అంటే గ్లోబలైజేషన్ అనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు అప్పట్లో ఫోన్ ఉండేది కదా, రిజల్ట్స్ వస్తే ఇంకా నాకు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్లో చూసుకుంటారు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మా నాడిపేట నుంచో నెల్లూరు నుంచో ప్రజాశక్తి పత్రికలోనే రిజల్ట్స్ వచ్చేవి. అది అక్కడ నాటిపేట నుంచి వచ్చి అయ్యగారు నా టీచర్స్ నాకు తీసుకుని వస్తే ఇక్కడ మేము బస్ కోసం వెయిట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా నెంబర్ పత్రికలో ఉందా లేదా చూసుకొని సంతోషపడేవాడు. నెంబర్ ఉంటే సంతోషపడేవాడు, లేకపోతే మనకు కావాలి దగ్గర నేను పాస్ అయ్యాను కాబట్టి వీఆర్ హ్యాపీ. అటువంటి అంటే మేము పాస్ అయిన 2వ రోజులో 3వ రోజులో మాకు తెలిసేది. ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ అక్కడ రిజల్ట్స్ అక్కడ మినిస్టర్ సెక్రటరీ రిజల్ట్స్ లాంచ్ చేసిన నెక్స్ట్ నిమిషంలోనే మీకు ఆ రిజల్ట్స్ తెలిసిపోతుంది. అంత అనుమానంగా ముందుకు జరిగిపోయాం. ఇటువంటి సెకండ్ ఉంది దానివల్ల మీరు ఇంకా బాగా చదువుకొని అప్పట్లో నేను యుఎస్ హైయర్ స్టడీస్ నేను ఇక్కడ చదివా. ప్రభుత్వ బడులు యాంకర్లో చెప్పినట్టు నేను ప్రభుత్వ బడులు చదువుకున్నాను. పిఎస్ ఎలిమెంటరీ స్కూల్, జడ్పిఎస్ స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ తర్వాత అమెరికాకి పోయాను. అమెరికాకి పోయిన తర్వాత ఈ ప్రభుత్వ బడులు అక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ అక్కడ యూటా స్టేట్ యూనివర్సిటీ, అది కూడా ఒక యుఎస్ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలో చదువుకున్నాను. ఇటువంటి ప్రభుత్వ బడులు చదివి కూడా ఇంత ఉన్నత స్థాయికి వచ్చారంటే అది మా తల్లిదండ్రులు చేసిన మంచి ఇది ప్లస్ పూర్వజన్మ సుకృతం ప్లస్ భగవంతుని ఆశీస్సు. మీకు అందరికీ కూడా ఇది ఉంటాయని ఆశిస్తూ మీరు కూడా ఇప్పటి నుంచి కష్టపడి చదువుకుంటే నాలాగే మీరు కూడా అభివృద్ధిలోకి వచ్చి ఒక ఉన్నత స్థానాలు చేరుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్
టీచర్లకి, ఇప్పుడున్న మా వెల్విషర్స్కి, ఇప్పుడున్న పొలిటికల్ ఫ్రెండ్స్ రాజేష్ వీళ్ళందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా మా తోటి విద్యార్థులు, నాతో పాటు చదువుకున్న మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, మన స్కూల్లో ఏమేమి కావాలని కూడా చెప్పడం జరిగింది. రాజగోపాల్ లాంటి వాళ్ళు దానికి సహకరించిన ఐమాప్ టీంకి, ఐమాప్ హరిహరన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళే వచ్చి మేము నెక్స్ట్ స్కూల్స్ శ్రీశైలి ప్రాంతంలో చాలా స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత they said we want to adopt the school you study. That's how they sponsor this. So please continue to support this school. We want to make this school as the best school. Start from now on. Today what is A class what is the next year మీ సత్తా మీరు చూపించాలి. నెక్స్ట్ ఇయర్ మీకు ఛాన్స్ వస్తుంది. మీలో ఫస్ట్ ఈరోజే నేను డిక్లేర్ చేస్తాను, మీలో ఎవరికైనా సరే స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే 1 lakh రూపీస్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్ వస్తే 50,000 రూపీస్, మన మండల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపీస్. అంతమందికి అవార్డు ఇస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మీరందరూ కష్టపడి చదివి 10th క్లాస్ వాళ్ళకి శ్రీశైలి టీమ్ నోట్ డౌన్ దీస్ థింగ్స్ అండ్ వీ హావ్ టు హానర్ దెమ్. సో మీరందరూ ఇప్పటి నుంచి కష్టపడి చదివి, అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్లో ఉండే కొంతమంది మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ కావచ్చు. ఇంటర్మీడియట్ ఓన్లీ గర్ల్స్ స్కూల్ విల్ ట్రై టు సీ వెదర్ వీ కెన్ అప్గ్రేడ్ ఫర్ బాయ్స్ ఆల్సో. గర్ల్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు బాగా కష్టపడి చదివి ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్లో చేరవలసిన ఆకాంక్ష. నేను ఇంజనీరింగ్ చదివాను కాబట్టి అమెరికాకు పోగలిగాను, అమెరికాలో పోగలిగాను కాబట్టి అక్కడ కొంత సంపాదన చేసుకున్నాను. ఆ సంపాదన తిరిగి ఇండియా తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి బిజినెస్లో చేసి ఇప్పుడు కొంతమందికి ఉపాధి కల్పిస్తాను. తిరుపతి జిల్లా కూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు పట్టణ ఎస్ఐ తిరుపతయ్య పాల్గొని చిన్నారులకు సర్టిఫికెట్లను జ్ఞాపకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతయ్య మాట్లాడుతూ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం వల్ల వారిలో స్ఫూర్తి పెరిగి భవిష్యత్తులో చక్కటి పౌరులుగా రాణించబడతారని కొనియాడారు. విద్యార్థులకు చిన్ననాటి నుండి నైతిక విలువలు, నిజాయితీని ఉండటం, క్రమశిక్షణ నేర్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, అదేవిధంగా ఉపాధ్యాయులు మస్తాని, ఉమా మహేశ్వరి, హరిత, జ్యోతి స్వరూపు, మునిరాజు, నసీరా, రమ్య మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే సాటి మెడిటేటర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో యూకేజీ చిన్నారులకి అద్భుతంగా బోధిస్తూ నెక్స్ట్ హరిత మేడం, ఎల్కేజీ టీచర్, పిల్లల్ని ఎంతో చక్కగా అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. శ్రీహరి సార్, అవర్ అకాడమిక్ డీన్, నాసిరా మేడం, అవర్ స్కూల్ ఏవో, Yes. Congratulations. Slow Alan. Gap people. Go. Straight away the ball. Congratulations. Go there. Go straight. Congratulations. అందరికీ నమస్తే. ఈ ఆపర్చునిటీ యాక్చువల్గా మా టీఎస్పీ మేడం రావాలి. మేడము వేరే వర్క్లో బిజీగా ఉండడం వల్ల నాకు కాల్ చేసి వెళ్ళమని చెప్పింది. ఆ ఉద్దేశం దగ్గరికి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇప్పుడు నేను తీసుకోలేదు. అంటే మ్యాక్సిమం చాలామంది పిలుస్తున్నా కానీ ఏదో వర్క్ వెళ్ళిపోతూ ఉన్నా కాబట్టి మ్యాక్సిమం నేను రాలేకపోయాను. కానీ 10 years సర్వీస్ అయినా కానీ తక్కువ స్కూల్కి నేను ఇటువంటి ఆపర్చునిటీస్ పొందాను. ఎనివే, ఈ స్కూల్ పిల్లల మధ్యలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి టీచర్లో కూడా చదువు కంటే ఒక ఎథిక్స్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మోరల్ వాల్యూస్ రాను రాను దిగజారిపోతున్నాయి. ఖచ్చితంగా స్కూల్లో టీచర్సు, ఇంటి దగ్గర పేరెంట్స్
చొరవ తీసుకొని ఎథిక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సమాజంలో హోదాలు పెరుగుతున్నాయి కానీ విలువలు దిగజారిపోతున్నాయి. బాబు కానీ పాప కానీ లేటుగా ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఎందుకు ఇటేయని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లోనే పిల్లల్ని రెడ్ వేలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది పేరెంట్స్ అంటే మ్యాక్సిమం సపోర్ట్ చేయరు, కానీ వాళ్ళ వర్క్ బిజీ వల్ల పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఒక దారికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ట్రై చేసినా కానీ అప్పుడు వాళ్ళు మళ్ళీ రేట్ వేలు రాలేకపోతున్నారు. చాలామంది కూడా చెడ్డదారులు పోతున్నారు. నేను చూస్తున్నాము. నేను 10 years నుంచి ఇంతకుముందు మాకు ఏదో వ్యవసాయం చేసుకున్నాం, ఏదో చదువుకుంటున్నాం, కానీ ఒకసారి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు అంటే రాను అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ ఉంది. చదువుకి అంటే 100కి 99 మార్కులు 100 మార్కులు వస్తున్నాయి, కానీ ఎథిక్స్ మాత్రము ఇంకా పెరగటం లేదు. అంటే రాను దిగజారిపోతున్నాయి. మన గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు యూకేజీ చిన్నారులకి గ్రాడ్యుయేషన్ డేని ఇవాళ మనం అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడానికి గల కారణం, సో నేటి చిన్నారులే భవిష్యత్తు కాబోయే ఇంజనీర్స్, డాక్టర్స్, పోలీసులు, అలాగే టీచర్స్, ఫార్మర్స్. సో వీళ్ళకి ఇక్కడి నుంచే సో గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, దాని గురించి విశిష్టత ఏంటి, భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి అనే ఒక సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈరోజు మనం ఈ కాన్వకేషన్ డేని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాన్వకేషన్ డేకి సో ప్రతి పేరెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు. సో ప్రతి పేరెంట్ కి కూడా మా స్కూల్ యాజమాన్యం తరఫున వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సో స్టూడెంట్స్ at Sri Gayatri EM High School. And next, Krupa Tabitha, be ready. Very good, congratulations. Convocation program. Congratulations, Rutvika. Congratulations and successfully completed your UKG and going to first class. All the best. And next, Purvika, please come onto the stage. Purvika, successfully you completed your UKG, and this is the convocation program at Sri Gayatri EM High School. It's a big success. And Hemaswini, be ready. Devadarshini. And next, N Satvik, be ready. N Satvik. So convocation program at Sri Gayatri EM High School. Fully completed. All the best for your first class. M Jatin. And next, Tulasi Ram Chinmayi. Jatin, congratulations and all the best for your first class. Next, be ready, Tanvesh. And next, Kamal, be ready. So, Tanvesh, all the best for your first class.
Fatima. Congratulations, Darvik. All the best. Next is Sadia Fatima. And next. Congratulations, Ashwan. All the best. Next, P. Hemant. Congratulations, Jishnavi. These names are arranged by the results of FA4 examinations. Jishnavi, congratulations. తడ మండలం వాటంబేడు కుప్పం గ్రామంలో వెలిసి ఉన్న పంచపాండవ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల వేడుకలను సంబంధించిన ఆహ్వాన పత్రికను సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ విడుదల చేశారు. ఇక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ముఖ్య కార్యనిర్వాహకులు రాష్ట్ర బీసీ సాధికార సమితి సభ్యులు బొమ్మన పలవి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీ ద్రౌపది సమేత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 25వ తేదీ నుంచి కూడా మే 5వ తేదీ వరకు వాటంపేట కుప్పంలో బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు పార్థసారథి, టీడీపీ నాయకులు బొమ్మన శ్రీధర్, బొమ్మన జయరామయ్య, బొమ్మన ఏకాంబరం, బొమ్మన ధనుంజయ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల నుంచి దోపిడీలు, అక్రమాలు, అరాచకాలను కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిందని అన్నారు. ఇక వారు చేస్తున్న దోపిడీల నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకు మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. కాకానిపై అక్రమ కేసులతో పాటు అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులు పెడితే బెదిరింపులకు పాల్పడితే కూటమి ప్రభుత్వానికి ఎవరు భయపడేవారు లేరని అన్నారు. నమస్కారం. మరి మీడియా సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి సుమారు 10 నెలలుగా వస్తుంది. మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించాలి. దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మేలు చేస్తున్నాడు. పేదవాడికి మేలు చేసే వ్యక్తిని ఏ విధంగా ఓడించాలని అందరూ ఏకమై కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించారు. మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా నోటికి వచ్చినట్టువి అమలు చేయడానికి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు చేసే కార్యక్రమం ఏదంటే ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రాత్రి నుంచే మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలో దోపిడీ, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, ఇవి తప్ప ఇంకొకటి జరగట్లేదు. ఈ గత 10 నెలల నుంచి దోపిడీ అనేది స్టార్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ రాత్రి నుంచే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ప్రజలకు అందించాలని గవర్నమెంట్ యాడ్స్లో పెట్టినారో ఆ దోపిడీతో మొదలుపెట్టిన దోపిడీ యథేచ్ఛకి ఈరోజుకి కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగించే క్రమంలో ప్రజలకి మేలు చేయకుండా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని
దృష్టి మళ్లించేదానికి, ప్రజల యొక్క దృష్టి మళ్లించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు చేసుకొని అట్టడుగునటువంటి కార్యకర్త వరకు అందరి మీద కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇదే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. అందులో భాగమే ఈ జిల్లా అధ్యక్షుడు శ్రీతులు కాకాని గోవర్ధన్ మీద గారు పెట్టిన కేసు కూడా అందులో భాగమే. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. గోవర్ధన్ రెడ్డి గారు ఈ జిల్లాలో మరి నిఖార్సుగా పనిచేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 11 స్థానాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలందరినీ కలగలుపుకొని పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక టీటీడీ అధికారులు కూడా వీరికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో రంభ మాట్లాడారు. ఇక తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. సినిమాలోకి రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రంభ. వెనకాల కాలు తగులుతుంది. నాకు అలవాటే. ఇదేం రాలా నాకు అంతే. నడుచుకుంటూ వచ్చాను మేడం, వచ్చాను. ఎవరు వెనకాల ఫోటోగ్రాఫర్లే కాలు కట్టడం కింద పెట్టాలి, ఇంకా కింద పెట్టండి. వచ్చాను మేడం, మళ్ళీ జనం అవును మేడం. ఎప్పుడు వచ్చినా వేసేయండి. పోయేదనా థ్యాంక్ యూ. అదే 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము ఇవాళ దర్శించుకోవాలి స్వామివారిని అని వచ్చాము. సినిమాలో రీ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది అయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి, సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వచ్చాయి? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదు అండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రాంలో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్, సో అట్లానే ఏమీ అనుకోలేదు.
మీరందరూ ఎందుకండి ఇంత ఎండలో నిల్చుని ఇలాగా చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర చంద్రగిరి గోవిందధామంకు భూమి పూజ చేశారు. గోవిందధామంకు స్థలదానం చేసిన రామచంద్రారెడ్డిని ఈ సందర్భంగా వలిపర్తి నాని సన్మానించారు. ఇక విరాళాలు అందించిన దాతలు అందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. గోవిందధామం పూర్తి కావడానికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దీనికి దాతలు సహకరించాలని అందించాలని ఎమ్మెల్యే సందర్భంగా కోరారు. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఏతే భూంబాలకః ఏతేషామగ్రోదేనః బ్రహ్మకర్మసమారభే అంగుళ్యాగ్రేనాసికాగ్రే సంపేద్యం పాపనాశనం ప్రాణాయామ ఇదం ప్రోక్షం ఋషిభిషే పరికల్పితం. ఓం భూః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం తపః యోగం సత్యం. ఓం తస్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యమ ప్రదేశే సమస్త బ్రాహ్మణ కులచరణ హరిచరణ మండపారాధన విశ్వదస్తోమృష్ట్యం భవావాజస్య సంగతే క్షీరేణ స్తవయామి క్షీరస్నాంతం శుద్ధోదకస్నానం సమయామి. ఓం దధిక్రవర్ణ అకార్షం విష్ణోరస్తస్వభాజనః సర్వనామకాకర్షః ప్రాణాయుగం సిద్ధాదర్శో దగ్నాస్నపయామి. దస్నాంతం శుద్ధోదకస్నానం సమయామి. దైస్నాంతం శుద్ధోదకస్నానం సమయామి. వేద సూక్త సమాయుక్త యజ్ఞధామ సమన్వితే యజ్ఞవర్ణదేవి వాసవి ప్రతిపుష్యత దేవతాభ్యో నమః. దేవతాభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాధ్యాపయామి. ధూపం దర్శయామి. ధూపదీపాంతర్मध्ये ఆచమనీయం సమర్పయామి. దశాంగం గులాభేదం సుగంధం చ మనోహరం కపిలాగ్ర సంయుక్తం ధూపోయం ప్రతిపుష్యత ధూపమాధ్యాపయామి. సాధ్యం త్రివృత్తి సంయుక్తం హరిణా యోజితం మయః గ్రహాణమండలం దీపం తేజోక్తం. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యారిష్టేషం ప్రాప్తే సూర్య పూజాంచ కార్యే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మపీడోపశాంతి. ఓం చంద్రాయ నమః. ఓం సూర్యాయ నమః. సూర్యారిష్టేషం ప్రాప్తే సూర్య పూజాంచ కార్యే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మపీడోపశాంతి. ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతి. ఓం శుక్రాయ నమః. ఓం శుక్రారిష్టేషం ప్రాప్తే శుక్ర పూజాంచ కార్యే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి. సహస్రపీడోపశాంతి. మంత్రేణ సంతుష్టానాం త్వం వందేంద్ర గన్మాతరం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారం మాధ్వాం ధరంతి సుప్తాం తస్మయంతి. దేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కాళాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమో సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం దేవీం వాదపర్యంతః తానో మంత్రేణ సదృశానాం త్వం వందేయం జగన్మాతరహం. ఫోటో సార్. సార్ ఒక్కసారి ఫోటో సార్. ఓకే సార్. ఈరోజు గోవిందధామం అభివృద్ధి చెందుతా ఉంది. ఇక్కడ గోవిందధామం ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు గారు ఆల్మోస్ట్ 4-5 నెలల నుంచి నిరంతరంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ భూమి గుర్తించే ముందు వేరేది అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్ళీ ఎట్లా చేయాలి, ఇది ఖచ్చితంగా చాలా అవసరం ఉంది. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం, దానివల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలాంటిది ఇంత పెద్ద టౌన్ లో ఒక గోవిందధామం లేకపోవడం అనేది నిజంగా ఒక అంటే ఆలోచించాల్సిన విషయమే. దాన్ని
ఎట్టి పరిస్థితిలో చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు చాలా ఆలోచించి ప్లాన్ చేసి భూమి గుర్తించడం ఒక ఎత్తు అయితే దానికి సరిపడా నిధుల్ని సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇతరత్ర నిధులన్నీ కూడా కన్వర్జెన్స్ చేసుకొని వచ్చే 6 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే వర్షాకాలం లోపు ఇది గోవిందామం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సంప్రదాయాల మేరకు ఇక్కడ దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. దీనికి నిజంగా గౌరవ శాసనసభ్యులు గారికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ మంచి కార్యక్రమం కోసం ఈరోజు పిలిచారు. దానికి ఈ సర్పంచ్ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అధికారులకి, తహసీల్దార్ గారికి కూడా నిజంగా చాలా కృషి ఉంది. ఇందులో మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరిగింది. ఆయనకి మనందరూ కూడా నగేష్ గారు 50,000 నోటు పదాలు, రమణమూర్తి నాయుడు 10,000 నోటు పదాలు, మునికృష్ణయ్య గారు 10,000 నోటు పదాలు, నారాయణ సాగర్ నాయుడు 10,000, 1,580 రూపాయలు ఇవ్వడం జరిగింది అందరికీ. వారికి కూడా మన చంద్రగిరి నియోజకవర్గం తరఫున, చంద్రగిరి తరఫున, గోవిందాం తరఫున అర్థం తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించడంతో మరొకసారి హెడ్లైన్ చూద్దాం. వాకాడు హరిశనవాడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు. అరవపాలెం గ్రామంలోని సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక సేవ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే. కుప్పం గ్రామంలో వెలిసి ఉన్న పంచపాండవ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.